మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు కేబినెట్ సమ్మతి. కేంద్ర నమో ప్రభుత్వం దీనిపై యాక్సెప్టెన్స్ ఇచ్చింది. ఎట్లా? లోక్సభ స్థానాల పెంపునకు కదలిక, ఎరువుల రాయితీకి 41,000 కోట్లు. లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంచి వాటిలో 273 స్థానాలు మహిళలకు కేటాయించడానికి వీలుగా మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులు చేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏదైతే జనాభా ప్రాతిపదికన ఎప్పటి నుంచో ఉన్న లోక్సభ, నాకు తెలిసి ఒక 30-40 ఏళ్ళుగా అవే 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 545 అంటారు, 2 ఆంగ్లో ఇండియన్స్ అంటారు. 543 లోక్సభ స్థానాల్ని ఒక్కసారిగా జనాభా ప్రాతిపదికన సుమారుగా 816కు పెంచి ఖచ్చితంగా అందులో 33% అంటే ఆల్మోస్ట్ ఆల్ 273 స్థానాలను కేవలం మహిళలే పోటీ చేసేలాగా, మహిళలకే ఆ సీట్ను కేటాయించేలాగా ఇక్కడ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన ఒక ప్రధాన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళా రిజర్వేషన్ కానీ, లేదంటే చట్టసభలో మహిళా రిజర్వేషన్ సభ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే పట్టుబడుతుందో దీనికన్నా ముందే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమ్మతి తెలియజేయడం, అయితే వీళ్ళు కూడా ఇక్కడ నినాదం తీసుకొచ్చారు. అక్కడ కూడా వాళ్ళు ముందుగానే దాన్ని యాక్సెప్టెన్స్ చేయడం. ఇప్పుడు మంచిది తీసుకున్నప్పుడు ఎవరైనా దాన్ని యాక్సెప్టెన్స్ చేయాలి. సో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆ దిశగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ నినాదం, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు దీని గురించి ఎక్కడా ప్రస్తావించరు, చెయ్యరు అనే భ్రమ ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన జీఎస్టీని తర్వాత ఇంప్లిమెంట్ చేసి ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే. మంచివి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమో ఆపదు, ఎస్పెషలీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ఈ ప్రభుత్వం ఆపద అనేది మరొకసారి రుజువు చేసింది. అలాగే చట్టసభలో మహిళా రిజర్వేషన్లకు 2 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆమోదం పొందితే ప్రతిపాదిత చట్టాలు 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు జరిగే తదుపరి ఎన్నికల నుంచి వీరి స్థానాలు పెరగనున్నాయి. మరోవైపు 2029కి అన్ని రాష్ట్రాలకి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా జమేలి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దీనికి ఇదే క్యాబినెట్ మీటింగ్లో ఎరువుల రాయితీ కూడా 41,000 కోట్లు సుమారుగా రాయితీ ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది. అయితే ఇక్కడ దానికి సంబంధించి కొనసాగింపుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కామెంట్ చేశారు. అది ఒకసారి ఆ వార్త కూడా చూద్దాం. నారీ శక్తికి పట్టం కడదాం, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి, ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. ఆయన ఒక మహిళలకి పట్టం కట్టే దిశగా ప్రత్యేక వ్యాసం. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా నేవల్ అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన చీఫ్ కమాండోలు ఎవరైతే ఉన్నారో 2 మహిళలతో ఆ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారు. మహిళలకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఒక నిగూఢ అర్థం అయితే దాగుంది. అది అంతకుముందు మనం పేపర్లో ఆర్టికల్స్లో చూసాం. అంటే మహిళలు నిర్వహించే ఆ సైన్యంతో యుద్ధంలో గెలిస్తే అటువైపు చనిపోయిన వాళ్ళకి నరకం ప్రాప్తిస్తుంది తప్ప స్వర్గం ప్రాప్తించదు, దేవుడు డోర్స్ మూసేస్తాడట. అందుకే ఆ ఎత్తుగడతో ఒకవైపు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూనే ఇట్లాగా ఒకే దెబ్బకి 2 పెట్లు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాల్లో విభేదాలను పక్కన పెట్టి సమైక్యతతో పనిచేయగల సామర్థ్యం తనకు ఉందని భారత్ నిరంతరం నిరూపిస్తూనే ఉంది. అలా సమైక్యంగా పనిచేయాల్సిన ఘడియ ఇది. కలిసి ముందుకు సాగుదాం రండి, జాతీయ పురోగతి కోసం నారీ శక్తికి సాధికారిత కల్పించి రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేద్దాం రండి. రానున్న రోజుల్లో దేశంలో పండగ వాతావరణం పరిడివెళ్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల ఆనందోత్సాహాల ప్రజలు మునిగి తేలుతున్నారు. సో ఈ మొత్తం మీద రిజర్వేషన్లు కల్పించి 2029 లోక్సభ ఎన్నికల్లో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికలకు కూడా మనం ఇంతకుముందు చెప్పాం. అస్సాం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వీటికి ఏదైతే 29లో ఎన్నికలు నిర్వహించుకున్నారో అప్పటికే మహిళా ఈ సాధికారత బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి తీసుకొచ్చి సుమారుగా 816 లోక్సభ స్థానాలు పెరిగితే అందులో 276 అన్ని స్థానాలకు కూడా సముచిత స్థానం కల్పించాలి. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా లోక్సభ స్థానాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17 కాస్త 26, 25 అయ్యే అవకాశం ఉంది. అక్కడ 25 కాస్త 36, 37 లోక్సభ స్థానాలకు మారే అవకాశం ఉంది. అంటే సుమారుగా 36, 37 లోక్సభ స్థానాలు అంటే 12 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళలకే దక్కనున్నాయి. సో మహిళల గురించి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, వ్యాసాలు రాయడం కాదు, అది ఆచరణలో చూపించాలనే విధంగా ప్రధాని మోదీ గారు ఇక్కడ ప్రత్యేక వ్యాసం కూడా రాశారు.
మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక దళిత మహిళను తీసుకొచ్చి భారత ప్రథమ పౌరురాలుగా తీసుకొచ్చిన ఘనత కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి చెందుతుంది. ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి పీఠం దక్కేలా చేసింది కూడా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మహిళా సాధికారతకు సంబంధించి మహిళా రిజర్వేషన్ కోసం ముందుకెళ్తుంది. ఎవరైతే సిద్ధంగా మహిళలకు సంబంధించి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళ నోర్లు మూయించేలాగా ముందుగానే ఇది కేబినెట్ సమ్మతి తెలిపింది.